అధ్యాయము 10 నుండి 12 వరకు మళ్ళీ ఒకసారి చదువుతున్నామండి. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదికి సౌరభు కత్తి అన్నటికి రాని యొక్క వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానకు నీకు అప్పగింతులని మొక్కుబడి చేసుకొని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు ఉండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా అప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదాహరణకు పొడిన అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఈమె ఏం చేస్తుంది? ఈమె ఈ యొక్క మరియ వలె చక్కగా సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంత, అధికమైన ఆ సర్వశక్తిని పాదాల చెంత ఎంత జ్ఞానం ఉన్నది! ఏ దేవుడు అనబడిన దేవతల దగ్గర, దేవుళ్ళు అనబడిన వారి దగ్గర లేని జ్ఞానము సర్వశక్తివంతుడైన క్రీస్తు పాదాల దగ్గర ఉంది. ఆ పాదాల దగ్గర వింటున్నటువంటి మరియలాగా ఆమె హృదయమును, ఈ తుయతైర పట్టణస్థురాలైనటువంటి లూదియా ఆమె హృదయము తెరిచినందున ఆమె చక్కగా పౌలు చెప్పిన మాటల ఏదో లక్ష్యం ఉంచి ఆ మాటలన్నిటిని హృదయంలో చక్కగా వినగలిగిన స్త్రీగా ఇక్కడ మనకు కనపడుతుంది. ప్రియ దేవుని సంఘం, ఈ యొక్క స్త్రీలో ఏమున్నారంటే చక్కగా బుద్ధిగా వాక్యాన్ని వినగలిగిన స్త్రీగా ఉండాలని దేవుడు దివ్య గ్రంథంలో వ్రాయించినాడు. చూడండి, ఒక న్యాయాధిపతి అయినటువంటి స్త్రీ మరి యొక్క స్త్రీ దెబోరా అని మనకు న్యాయాధిపతుల్లో కనబడుతుంది. ఒక మాట చదువుదాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం ఒక మాట మనము చూస్తాము. ప్రియ దేవుని సంఘమా, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఇశ్రాయేలీయులందరికీ న్యాయము తీర్చే అధిపతిగా ఉన్నదంట ఈ యొక్క స్త్రీ. స్త్రీ మౌనంగా ఉండాలి, చక్కగా వలం వేసుకొని నోటి మీద ఏం వేసుకొని ఉండాలని ఇక్కడ రావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చోట్ల స్త్రీ అసలు లింగభేదం లేదు, అందరూ సమానము, అందరికీ దేవుని వాక్యము పాడాలి, చెప్పాలి, అన్ని హక్కులు ఉన్నాయి స్త్రీలకు కూడా. స్త్రీలను నేను తక్కువ కాదు. కానీ ఈ యొక్క సమాజము ఇప్పుడు అట్లా స్త్రీ వచ్చేసి అవల అనేసి చెప్తుంది. కానీ ఈ కాలంలో అయితే స్త్రీలే ఎక్కువ అన్నిటిలో ఇప్పుడు ముందు ఉన్నారు. ప్రతి విషయంలో విమానాలు నడుపుతున్నారు, అన్నిటిలో కూడా ఇప్పుడు ముందు ఉన్నారు. చూడు, ఆ కాలమునంట లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి, ఆమె ప్రవక్తిని, ఆమె నోరు తెలుసుకుండా అట్నేగా ఉంటే ఆమె ప్రవక్తిని కాదు. ఆమె సైలెంట్గా కూర్చున్నట్టయితే నోటి మీద ఏలేసుకొని కొంతమంది ఆ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం జరిగించేది కాదు. నోరు మూసుకొని కూర్చోమ్మా, నువ్వు స్త్రీ మాట్లాడకూడదు అన్నట్లయితే ఆ యొక్క ప్రజలకు న్యాయం తీర్చే అధిపతినే. న్యాయాన్ని చక్కగా చెప్పగలిగే అధిపతి స్థానంలో ఉంది. దేవుడు చక్కగా న్యాయం చేయాలి కానీ, సత్యాన్ని కాపాడాలి కానీ, సర్వశక్తిమంతుడైనటువంటి సత్యమును స్థాపించుటకు వచ్చిన క్రీస్తును ప్రవచించుటకు కానీ, ఆయన పాట పాడుటకు కానీ, ఆయనను స్తుతించుటకు కానీ ఏ అర్హత లేదు. వీరికి అన్ని దేవుని స్తుతించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు డేరైన సమయంలో ఋతుస్రావంలో బైబిల్ ముట్టకూడదేమని. ఆయనను ఎప్పుడైనా ముట్టుకోవచ్చు. ఆయన రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన ముట్టుకుంటే భయపడి ముట్టుకుంటే ఆమె రక్తస్రావము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్రావం ఆగిపోయింది. ఆమె అపవిత్రాలే కావచ్చు. పరిశుద్ధుడైన దేవుని ముట్టుకుంటే ఏ అపవిత్రాలైనటువంటి స్త్రీ అయినా మగవాడైనా ఎవరైనా పవిత్రపరచబడతారు. ఆయనకు అంటుముట్టు లేదు. ఏ సమయంలో ఎప్పుడైనా దేవుని గ్రంథాన్ని పట్టుకోవచ్చును, చదవచ్చును,
పాటలు పాడవచ్చును, వాక్యం చదవచ్చును, చెప్పవచ్చును, ఎవరికైనా ఇతరులకు దేవుడి ఆయన సువార్త, ఆయన మరణం పరచడము ఎప్పుడైనా ఎవరైనా చేయవచ్చును ప్రియ దేవుని సంగమం. చూడండి, ఇంకా మనం చూసుకుంటూ పోతే అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనం ఒక మాట మనం చూస్తాము. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకరును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యుద్ధ ఉంటివి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ఈ యొక్క ఫిలిప్పు కంటే 4 కుమార్తెలు ఉన్నారు. వారు ఎలాంటి వారంట? నోరు మూసుకొని చెక్కల మీద వేసుకొని కూర్చొని ఉండే స్త్రీలు కాదు వాళ్ళు. సంఘంలో సైలెంట్గా ముందే నోటి మీద వేసుకొని కూర్చునే స్త్రీలు కాదు వారు. ఈ ఫిలిప్పు కుమార్తెలు 4 ప్రవచించేవారు, ప్రభువును ప్రకటించేవారు, ప్రభువు శిలువ మరణమును వారు ప్రకటించేవారు, దేవుని న్యాయాన్ని వివరించేవారు, దేవుని సత్యాన్ని ప్రకటించేవారు. వాళ్ళు 4 స్త్రీలు ఆయన కుమార్తెలు. ఎక్కడ నోటి మీద చేసుకొని కూర్చోబడుతుంది? అది పౌలు గారు అన్నది కొరింథీ పట్టణంలో స్త్రీ మాట్లాడుకున్నట మంచిది, వారికి మాట్లాడే అధికారం నేను ఇవ్వను, వారు మౌనంగా ఉండాల్సిందే కానీ మాట్లాడుతూ అధికారం ఇవ్వాలన్న మాట ఎందుకు కోసం రాయబడింది, ఏ ఉద్దేశంతో రాయబడింది, ఏ యొక్క ప్రణాళికతో రాయబడింది అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కొంచెము ఎలుగు సహవాసం అన్నట్టు. ఆ సంఘంలో వాళ్ళు ప్రతి విషయాలలో వ్యభిచారము ప్లస్ మోసము ప్రతి విషయంలో వాళ్ళు ఘోరంగా ఉండేది. ఆ కొరింథీ పట్టణంలో ఆ పట్టణపు వారిని ఆ యొక్క పౌలు గారు గద్దిస్తూ ఈ మాట అన్నాడు, అమ్మా నీవు పొరపాటున మాట్లాడతావేమో, నీ సాక్ష్యము సరిలేదు, నీ ఆలోచన విధానం సరిలేదు, నువ్వు పలానా దానికి బానిసైనావు, పలాని ఆ తప్పుడు అలవాట్లో ఉన్నావు, నువ్వు మాట్లాడేదానికి నేను అవకాశం ఇవ్వనని అక్కడ చెప్పినటువంటి ఆ వచనాన్ని పట్టుకొని అందరి ఆడలకు ఉద్దేశి వారి నోరు ముయించేసినారు. ప్రియ దేవుని సంఘం అందరి నోరు ముయించేసినారు. స్త్రీ అనే మాట ముయించేసినారు. చక్కగా దేవుని వాక్యం చెప్పచ్చు, చక్కగా దేవుని వివరించవచ్చు, దేవుడు మరణ సువార్తను చెప్పచ్చు, ఆయన మరణమును ప్రచురం చేయొచ్చును, ఆయన పాటలు పాడవచ్చును, ఏదైనా దేవుని పని చక్కగా చేయవచ్చును, సువార్త చేయవచ్చును. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, మనం చెప్పేది కాదు. దేవుని సర్వసత్యమైన క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రచయిత తెలియపరుస్తున్నారు. ఎంతమంది ప్రవచిస్తున్నారు, ఎంతమంది ప్రవక్తనీయులు, ఎంతమంది ప్రభుతో మాట్లాడుతూ వచ్చినారు. వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నట్లయితే, ఎస్తేరు మౌనంగా ఉన్నట్లయితే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ నాశనం అయిపోయేవారు. ఇంకా మనకు చాలా విషయాలు మనకు గ్రంథంలో యొక్క స్త్రీ చక్కగా మాట్లాడవచ్చు అనే దానికి చాలా రిఫరెన్స్ మనకు ఉన్నాయి. ప్రియ దేవుని సంగమ రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 8వ వచనం మాట చూస్తాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16:8 ప్రభువునందు నా ప్రియుడకు అంప్లియతునకు వందనములు, క్రీస్తునందు మన జత పనివాడకు ఊర్పానుకును నా ప్రియుడకు స్థాపనకును వందనములు, క్రీస్తునందు యోగుడైన అపెల్లకు వందనములు, అరిస్టాకుకు ఇంటి వారికి వందనములు, నా బంధువులకు హెరోదియునకు వందనములు, నార్కిసు ఇంటి వారిలో ప్రభువునందు వారికి వందనములు. కనుక ఇక్కడ ప్రిస్కిల్లా వంటి పరిచర్య చేసే స్త్రీలు కూడా ఇక్కడ మనకు కనపడుతున్నారు. ఈమె పరిచర్య చేస్తూ ఉంది. ఒక పరిచర్య చేయడం అంటే ఒక దైవజనులకే కావచ్చు, ఒక సువార్తికులే కావచ్చు, ఒక దైవ పని చేసే వారికి పరిచర్య చేయడం అంటే మౌనంగా నోటి మీద వేసుకొని చక్రబలం వేసుకొని కూర్చే వారికి పరిచర్య చేయగలమా? వారికి వంటలు చేయడం కానీ, వారి బట్టలు ఉతకడం కానీ, వారికి ఏ పని అయినా చేయడమో ఆ పరిచర్య, అది గొప్ప పరిచర్య. సైలెంట్గా ఉన్నట్లయితే పరిచర్య చేయనికి సాధ్యం కాదు. కనుక ఇక్కడ ప్రిస్కిల్లా వంటి పరిచర్య చేసే స్త్రీలు ఈ లేఖన భాగంలో మనకు కనపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమం. ఇంకా చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం పరిశీలిద్దాము. లూకా సువార్త
8వ అధ్యాయము 2-3 వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన పూజ భార్యయు హోసన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. ఇక్కడ కూడా చూడండి, మగ్దలేని మరియ, యోహన్న, సూసన్న వీరందరూ కూడా దేవుని పరిచర్య చేసే పిల్లలుగా, ఆ యొక్క స్త్రీలుగా ఇక్కడ మనకు గ్రంథంలో కనపడతారు. ఇంకా చూడండి, ముఖ్యంగా ఇంకా 2 దేవుని పని అద్భుతంగా చేసిన ఆ శ్రీమూర్తులు మనకు గ్రంథంలో చక్కగా కనపడతారు. దేవుని మార్కు సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనము పరిశీలించామండి. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడిన దేవునికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి ఆడవారికే కనపడ్డాడు. మగ్దలేని 7 దయ్యములు యేసు నామంలో వదిలించుకున్న మగ్దలేని మరియే కనపడ్డాడు. కనపడిన తర్వాత ఆమె చక్కని సువార్త చేయగలుగుతూ వచ్చింది. చక్కల బలం వేసుకొని నోటి మీద వేసుకొని కూర్చుంటే దేవుని సువార్త చేసే పని వీలు కాదు. ఎంతోమంది దైవభక్తితో దేవుని పని చేసిన స్త్రీ త్యాగమూర్తులు గ్రంథంలో చాలామంది దేవుడు రాయించినాడు. ప్రియ దేవుని సంఘం, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని, ఆమె కనబడినని వారు విని నమ్మలేకపోయారు. అక్కడ కనపరిచినాడు అంత చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితుల్లో కొంతమందిగా శిష్యులు మనం ఇక్కడ చూస్తాం. మొదటి సువార్త చూడండి, ఒక స్త్రీ పోయి చక్కగా మాట్లాడి సైలెంట్ కూర్చొని నోటి మీద వేసుకొని ఉండలే, చక్కగా దేవుని పని సువార్త చేసింది. అక్కడ మగ్దలేని మరియ 7 దయ్యములు క్రీస్తు ద్వారా వదిలింపబడినవి. ఆమె చక్కని సువార్త ప్రభు మొట్టమొదటిగా చనిపోయిన తర్వాత లేచిన తర్వాత కనపడి ఒక చక్కని సువార్త చేసిన స్త్రీగా ఇక్కడ మనము చూస్తాము. ఆమె సైలెంట్గా అయితే ఉండలేదు, మాట్లాడకుండా అయితే ఉండలేదు. దేవుని పని చేసిన శ్రీమూర్తిగా మనము చూస్తాం ప్రియ దేవుని సంఘంలో. అలాగే చివరిగా చూడండి, ఇంకో మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 27 నుంచి 3 వచనాలు మనం చదువుకున్నాం ప్రియ దేవుని సంఘంలో. ముగించుకున్నాము. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడింది. కానీ నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ప్రభువు ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులు, ఏమి ఆమెతో మాట్లాడుతున్నావు, నీకు ఏం పని, నీకు ఏం అవసరత అని శిష్యులు అయితే చెప్పలేదట. కానీ ఎందుకంటే సర్వ సృష్టికర్త అక్కడ ఉండేది. ఆయనలో పొరపాటు ఉంటుందా? ఆయనలో చెడు చూపు కానీ చెడు ఆలోచన కానీ ఉంటుందా? ఆత్మను రక్షించే తండ్రి ఆయన. ఆత్మలను రక్షించడానికి ఆమె పాపములో ఉన్నదని గ్రహించి ఆమె బ్రతుకు మార్చడానికి ఆయన మాట్లాడుతూ చూడండి, ఆమె ఎలాంటి సువార్త చేసిందో ఇక్కడ మనం కింది మాటలో మనం చూడగలం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, దేవుడు ఆమెతో మాట్లాడుతుంటే శిష్యులు కూడా ఏమనేదంట ఆ సమరయ స్త్రీతో, ఆమె తన కుండ విడిచిపెట్టి, ఆమె వచ్చింది నీళ్ళు ఎత్తుకోపోనికి. ఈ కాలంలో అయితే నీళ్లకు పోయిన దానివి కుండ విడిచిపెట్టి ఎందుకు వచ్చినావు, ఎవరితో మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు అని విపరీతంగా అయితే కొట్టేదానికి తిట్టేదానికి అవకాశం ఉంది. అంటే అలా నిందించడానికి అవకాశం ఉంది. కానీ ఆమె అక్కడ హృదయం అనే ఆమె కుండ, ఆమె హృదయాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళినట్టుగా మనం చూస్తాము. ఆ దేవుని మాటలు, ఆ సర్వశక్తివంతుని సత్యమైన మాటలు, ఆమె జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనను తెలియపరిచిన మాటలు ఆమెకు స్వయం ఉంది. మెస్సయ్య ఏనే అని గుర్తించి కడవాడ వదిలిపెట్టేసి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళకి వీళ్ళకు ఊరందరినీ కూడా కొంతమందిని నమ్మదగిన వారందరినీ చెప్పి పిలుచుకొని వచ్చింది. ఆమె ప్రభు దగ్గరకు పిలుచుకొని వచ్చింది. అయ్యో ఎప్పుడో మెస్సయ్య వస్తాడు అనుకున్నాం కదా, మెస్సయ్య వచ్చి రండి చూడండి అని ఊరిలో కొంతమందిని పిలుచుకొని ఇచ్చి
ఒక 2 దినాలు యేసు ప్రభువుని ఆ ఊరికి పిలుచుకొని పోయి అక్కడ 2 దినాలు ప్రభు వాళ్ళ ఊరిలో ఉన్నాడు. ఆమె సైలెంట్గా కూర్చున్నట్లయితే, సకలం వేసుకొని లేదా ఇట్లా నోటి మీద వేలేసుకొని కూర్చున్నట్లయితే ఆ ఊళ్ళో కొంతమంది రక్షించబడుతూ వచ్చినారు. రక్షణ కలుగుతూ వచ్చింది. సృష్టికర్త అయిన మెస్సయ్య ఏనని గుర్తించగలుగుతూ వచ్చినారు. ఆమె చెప్పిన సువార్తలో ఆ దేవుడు ఆమె జీవితంలో జరిగిన సంఘటనను తెలియపరిచి ఆమెలో హృదయాన్ని తెచ్చారు. ఆమె హృదయము తెరవడమే కాదు, ఆమె కూడా వెలిగింపబడిన ఆమె హృదయము ఇంకొంతమందిని వెలిగించుటకు ఆ దేవుడు ఆలోచన ఇచ్చినాడు. నీకు 7 మంది పెళ్ళిళ్ళమ్మా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ 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 భర్త కాదు, అంతా దొంగ సరికి అన్నట్టు చెప్తే ఆ ప్రభు చెప్పిన నిజమైన మాటలను బట్టి ఆమె సంతోషించి మెస్సయ్య ఏది అని వచ్చి సువార్త చేసి ఎంతోమంది ఆత్మలు రక్షిస్తూ బైబిల్ గ్రంథంలో చక్కగా పరిచర్య చేయాలని దేవుడు రాయిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ, రాసిన రచయితల ద్వారా రాయిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ, భక్తురాలు ద్వారా దేవుడు రాయిస్తూ, దేవుని ప్రణాళిక గ్రంథంలో రాయిస్తూ వచ్చే సంఘాలలో పొరపాటు సత్యం మాత్రం ఉంది, కానీ సర్వసత్యమైన క్రీస్తు లేకుండా పోయినాడు సంఘాలు. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించవచ్చును, మహిమపరచవచ్చును, జ్ఞానపరచవచ్చును. ఆయన శిలువ సువార్త వ్యర్థం కాకుండా ఆడ మగ ఇటు అటు వారు అని తేడా లేకుండా అందరూ దేవుణ్ణి మహిమపరచవచ్చు. ఎంతోమంది ఇప్పుడు ఎంతోమంది అటు ఇటు కానులు కూడా దేవుని వాక్యం వారి హృదయాల్లోకి వచ్చి ఎంతోమంది మారుతున్నారు. వాళ్ళు కూడా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళకే లేని నొప్పి, ఆ దేవునికి లేని బాధ ఈ లోకంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఈ యుగ సంబంధమైన సైతాన్ గాడు వాళ్ళ జుట్టు పట్టుకొని కళ్ళకు గుడ్డితనం కలిగజేసి సాతాను వాడుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుడు. కనుక సర్వసత్యమైన గ్రంథంలో దేవుడు సరి అయిన కరెక్ట్గా రాసించినాడు, కానీ యుగ సంబంధమైన ఈ యొక్క అపవాది గాడు మంచి వారికి కూడా యుగ సంబంధమైన దేవత అంట వారి కన్నులకు మన నేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ వస్తుంది. ఈ గుడ్డితనంలో నుంచి బయటపడాలంటే సర్వసత్యమైన క్రీస్తు మనలో నివసించాలి. ఆయన ఆలోచన మనలో నివసించాలి. అందుకే ఆయన అంటాడు, మొదటిగా నాయన నా నీతి నా రాజ్యాన్ని వెతుకురా నాయన, అది వెతుకురా నాయన. ముందు రేపేం కావాలో, ఈ రోజు ఏం కావాలో, మొన్నాడేం కావాలో, సంవత్సరానికి ప్రత్యేకం ఏం కావాలో, ఇది కాదు నాయన, మొదట నా నీతి నా రాజ్యం వెతుకు. నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి చక్కగా అప్పుడు ప్రభువుని తెలుసుకొని చక్కగా జీవించి బ్రతుకు. మళ్ళీ తర్వాత యుగ జీవితం నా దగ్గర ఉంటామని ప్రభు తెలియపరుస్తున్నారు. కనుక అటు స్థితిలో మనం ముందుకు వెళ్దాము. అటు దేవుడి సత్యంలో బలంగా ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. అటు సత్యంలో మనం ఎదుగుదును గాక, బలపడుదును గాక. కొద్ది మన దేవుడు దీవించును గాక. తలలో ఉంచినట్లయితే